ఇప్పుడు ఈ బల్క్లో కేవలం 14 ఎక్సైజ్ మాత్రమే చేస్తా. 14 ఎక్సైజ్లు మాత్రమే చేసి 1 ఇయర్ వరకు మజిల్ ఎంత పెరిగిద్ది అనే డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు. నాతో పాటు చేయాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయండి. రిజల్ట్ పిక్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నా మీద నేను చూసుకున్నా కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా వచ్చిద్ది. న్యాచురల్ వాళ్ళకి ఇట్లా చేస్తేనే పీక్ లెవెల్ రిజల్ట్ వచ్చిద్ది. దాని తగ్గట్టు ఇప్పుడు స్ప్లిట్ కానీ వివరణ కానీ మొత్తం చెప్తాను. ఇప్పుడు కట్టాను, అది ఆపేసాను. ఇంకా ఓన్లీ ఇప్పుడంటే ఇంకా మళ్ళీ బల్క్ చేస్తాను. కట్టెందుకు ఆపానంటే ఇంతకుముందున్నంత అంత బెస్ట్ మజిల్ మాస్ ఏం లేదు నాకు. జస్ట్ చూడటం బాగుంది అంతేగాని తగ్గి ఇంకా షెడ్యూడ్ అయ్యి అంత చేయొచ్చు. కాకపోతే అస్థిపంజరంలో పడతా. అందుకని చెప్పి ఇంకా కొంచెం మజిల్ పెంచుకున్న తర్వాత అప్పుడు ఇంకా కట్ చేస్తే బెస్ట్. ఇప్పటివరకు నేను చేసిన వాటిలో ఇది బెస్ట్ బల్క్ అయింది. ఎందుకంటే ఈసారి నుండి ఇంతకుముందు అయితే క్యాలిక్యులేట్ చేయాల ఎట్లా ఏంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయకుండా ఎంత పడితే అంత తినేవాడిని. డర్టీ బల్క్ ఇది చేశాను గట్టిగా చెప్పాలంటే. ఇండస్ట్రీలో దాంట్లో మొత్తం ఒక చెత్త మిత్తి ఏంటంటే వేస్ట్ థింగ్ ఏదైనా చేయగలరంటే అది ఓన్లీ డర్టీ బల్కే. డర్టీ బల్క్ చేయడం వల్ల ఎక్కడ లేని స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి బాడీ మీద. సపోజ్ పొట్ట అనుకోండి, పొట్ట మీద వస్తాయి కొంతమందికి. నాకు పొట్ట మీద ఇంకా అంత రాలేదు. ఎందుకంటే నాకు కొంచెం మెటబాలిజం హై కానీ అట్లా ఉండడం వల్ల ఎంతో కొంత నేను సేఫ్ అయ్యా. కొంతమందికి మెటబాలిజం అనేది లో ఉన్నా లేదా కొంచెం క్యాలరీస్ తక్కువ ఉన్నా సరే వాళ్ళు బీభత్సంగా ఎక్కువ ఫ్యాట్ అయిపోవచ్చు. అట్లా ఫ్యాట్ అయిపోయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ కానీ చండాలంగా ఉంటారు. నేనంటే చూడను, పెద్దగా పట్టించుకోను. అందరూ అట్లా ఉండరు. కొంతమంది ఫీల్ అయిపోతారు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయని చెప్పేసి. అందుకని చెప్పేసి డర్టీ బల్క్ అనేది ఎప్పుడు కూడా చేయమాకండి. బాడీ మీద పొట్టకడ కొంచెం ఫ్యాట్ వస్తే సరిపోయిద్ది. ఒక 1-2 ఇంచెస్ పొట్టుకోవడానికి ఇట్లా వచ్చిందనుకో, స్క్వీజ్ చేస్తుంటే ఆ ఫ్యాట్తో బల్క్ చేసేయచ్చు. మరీ ఎక్కువ పొయ్యి అవసరం లేదు. కొన్నిసార్లు ఆ ఫ్యాట్ కూడా అవసరం లేదు. జస్ట్ మీడియం ఫ్యాట్ ఉన్నా చాలు. ఇప్పటి నుండి ఇంకా బల్క్ అనేది వీరంతా క్యాలిక్యులేట్ చేసుకొని ట్రై చేస్తాను. ఇప్పుడు ఫుడ్ ఏం తింటానంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ కట్లో ఫుడ్ ఏదైతే ఉందో సేమ్ అదే. ఇంట్లో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ తింటా. ఆయిల్ లేకుండా వేస్తారు ఖచ్చితంగా. ఎంతో కొంత మరీ హెవీగా పోకుండా నార్మల్గా అదే ఫుడ్ తింటాను ట్రై చేస్తా. ఒక 1 ఇయర్ మీద ఎంత నార్మల్గా అయితే గూగుల్ ఏం చెప్పిందంటే ఒక 2 kg నుండి 5 kg పెరగచ్చు అని చెప్పింది. ఏది బిగినర్స్ కానీ అట్లా వాళ్ళకి. అడ్వాన్స్డ్ కానీ వీళ్ళైతే అంత పెరగలేరు. 1 kg పెరగడం చాలా గ్రేట్ అంట మజిల్. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి వీరంతవరకు ఒక 2 kg నుండి 5 kg పెరుగుతారని నేను కూడా ట్రై చేస్తాను. 1 kg పెరిగినా 1 kg మినిమం 2 kg ట్రై చేద్దామని. ఇది అందరూ రికవరీ ఇవ్వరు, 6 days చేస్తారు వాళ్ళందరూ. నేను 4 days చేస్తాను. దానివల్ల నాకు కొంచెం రికవరీ వచ్చి కొంచెం పెరగగలనేమో ట్రై చేయాలి ఎక్కువ ఇప్పుడు వచ్చే బల్క్ మీద. ఈరోజు డేట్ 16 జూలై. రేపటి నుండి ఆల్రెడీ ఈ వీక్ నుండి చేస్తున్నా. ఆల్రెడీ మండే నుండి చేస్తున్నా కంటిన్యూస్గా 4 days స్ప్లిట్. ఇప్పుడు నాతో పాటు ఎవరైనా చేయాలనుకుంటే కనుక నేను చేసే స్ప్లిట్ చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా వచ్చింది. డౌట్ ఉంటే నేనేం చేయలేను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే చేస్తాను. అందరిలా కాకుండా కేవలం ఈ బల్క్లో ఓన్లీ 14 ఎక్సర్సైజ్ మాత్రం పెట్టుకుంటా. వీక్లీ ఒక 4 hours కంటే తక్కువే. ఒక వారానికి 4 గంటల కంటే తక్కువ టైము జిమ్లో ఉంటా. గట్టిగా చెప్పాలంటే 3.5 hours మాత్రమే ఉంటా రఫ్గా. 3.5 నుండి 4 hours ఇంకంతే. అంతకంటే ఎక్కువ టైం తీసుకోను. ఉండను కూడా జిమ్లో. రఫ్గా స్ప్లిట్ చెప్తా. చెప్పడం కంటే ఒక 4 videos పెడతా. కేవలం ఆ 4 videosలో ఉన్నాయి మాత్రం నేను చేసి చూపిస్తా. ఆ 4 videos మాత్రమే కంటిన్యూస్గా చేస్తూ ఉంటా. ఒక డేలో
4 ఎక్సైజ్ లేదా 3 ఎక్సైజ్ మాత్రమే పెట్టుకొని చేస్తా. దేనికి పుష్ పుల్ లెగ్ చేయనంటే 60 స్ప్లిట్ అనేది లెగ్స్ 2 టైమ్స్ ట్రైన్ చేసే అంత సీన్ ఉండదు. లెగ్ అప్పర్ బాడీ అనేది ఎవరేం చేస్తారు. లెగ్స్ చేయాలంటే కనుక అంత సీన్ ఉండదు. థైస్ చేయాలంటే క్వాడ్ పూర్తిగా ఫెయిల్యూర్ టచ్ చేయాలంటే ఒక్కసారి చేయడమే వీక్లో పెద్ద గగనంలో అనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టం. సేమ్ ఏ మజిల్ అయినా సరే ఇప్పుడు అప్పర్ బాడీ అంటే తొందరగా రికవర్ అయిద్దని చెప్పేసి లోవర్ బాడీ వదిలేసి చేయలేంగా. ఇప్పుడు లెగ్స్ అయినా అంతే. అందుకనే పుష్ పుల్ లెగ్ అనేది అంత బెస్ట్ కాదు. లెగ్స్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ డే రికవరీకి ఇవ్వలేదంటే మజిలే మెరగదు. ఇప్పుడు పుష్ పుల్ లెగ్ చేశా, మజిలే మెరగదు. జస్ట్ కార్డియో చేయలేక ఇది చేశాను. మజిల్ గ్రోత్ అనేది అంత ఉండదు. ఇప్పుడు మనకనుకో ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందిగా. తీసుకున్న వాళ్ళే వారానికి 6 hours చేశారు. మనం తీసుకున్న వాళ్ళం అంటే అంతకంటే ఇంకా తక్కువ చేయాలి. కొంతమంది ఏంటంటే తీసుకున్న వాళ్ళు 2 times చేయాలి లేదా 3 times చేయాలంటారు. ఒక మజిల్ని 3 times హిట్ చేయాలంటారు. ఛాన్సే లేదు. లెగ్స్ ఒకసారి చేస్తేనే వణికిద్ది. అట్లాంటి 2 times 3 times అన్నీ చేయాలంటే న్యాచురల్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలని చెప్తారు. అట్లాంటి మటుకు పెట్టుకోమాకండి. ఒక్కసారి గట్టిగా ఇచ్చి బిడేస్తే చాలు, అదే సరిపోయిద్ది. ఓ బీభత్సమైన ఫ్యాటే ఉండదు. జస్ట్ కొంచెం లైట్ ఫ్యాట్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా బల్క్ చేసేయండి. ఫ్యాట్ అనేది ఎంతైతే ఉందో అంతే ఉంచడానికి ట్రై చేయండి. మరీ చిన్న పొట్ట ఉండేవాళ్ళు, మరీ హెవీ పొట్ట ఉండేవాళ్ళు కాదు. వాళ్ళైతే పుష్ పుల్ లెగ్ చేసేసి కొన్ని క్యాలరీస్ బర్న్ చేసిన తర్వాత కావాలంటే ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. బల్క్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఒక 1 year మీద 5 kgs నుండి 8 kgs వరకు పెరగాలని గోలు. ఎందుకంటే అంత టైం 1 yearకి దేనికి అంటే అది కూడా 5 to 8. ఎందుకంటే నా మజిల్ మాస్ని బట్టి ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరగకుండా దాన్ని బట్టి చూసుకుంటా ట్రై చేస్తాను. ఇప్పుడు నాకు తక్కువ మజిల్ మాస్ పెరిగిద్దని చెప్తున్నా, 2 kgs అట్లా పెరగచ్చు. కొంతమందికి మీకైతే తొందరగా పెరగచ్చు. ఎందుకంటే బిగినర్స్కి చాలా తొందరగా పెరిగిద్ది మజిల్ అనేది. అప్పుడే కొంచెం లేతగా ఉంటుంది కాబట్టి మజిల్ అనేది ఫాస్ట్గా పెరగడానికి ఛాన్స్ ఉంటాయంట. అట్లా కొంతమంది ఏంటంటే 4 years నుండి 3 years నుండి చేస్తానే ఉంటారు. వాళ్ళు కొంచెం మీడియం ఇంటర్మీడియట్ అట్లా అనుకుంటారు. కాదు, వాళ్ళు కూడా బిగినర్స్. ఎందుకంటే వాళ్ళకంత మజిల్ మాస్ ఏమి ఉండదు. నాతో పాటు తిరిగిన వాళ్ళు అంతా ఫ్యాట్ పెంచుతారు తప్పితే మజిల్ ఉండదు. నేను చాలామంది చూసాను నా ఫ్రెండ్స్ని కూడా. వాళ్ళు 6 days వస్తారు, ఎక్కడో రేర్గా ఉంటారు. 5'7", 5'8" హైట్ ఉండేవాళ్ళు మాత్రమే కొంచెం మజిల్ ఉంటుంది. కొంతమంది 5'8", 5'7" ఉండే వాళ్ళకి కూడా అంత పెద్ద మజిలే ఉండదు, ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది. మీరు ఫ్యాట్ ఉన్నారో లేదని తెలుసుకోవాలి. ఎట్లా అంటే వెయిన్స్ అవపడతాయి. ఇప్పుడు నా బాడీ ఉంది, మొత్తం వెయిన్స్ ఉంటాయి. యాప్స్ మీదతో సహా ట్రైసెప్స్ కానీ ఇక్కడ కానీ మొత్తం వెయిన్స్ ఉంటాయి. కనీసం కొంతమందికి బైసెప్ వెయిన్ కూడా ఉండదు. ఉండటానికి 80 kgs ఉంటారు. ఇట్లా చెప్తున్నా, నేనైనా సరే 80 kgs ఉన్నప్పుడు నాకు మినిమం బైసెప్ వెయిన్ అని వచ్చింది. కొంతమంది చెయ్యి సైజ్ ఎంత ఉందనుకొని చెప్పేసి అట్లా అనుకుంటారు. అట్లాంటివి పెట్టుకోమాకండి. ఎవరైనా సరే నాతో పాటు ఉండేవాళ్ళు మజిల్ పెరగాలనుకునే ఇదే చేయండి. ఎందుకంటే నేనే చేస్తున్నా కాబట్టి. ఫస్ట్ 3 months మీకేమైద్దంటే బీభత్సమైన స్ట్రెంత్ పెరిగిద్ది. రెప్స్లో ఉన్న పెరుగుతారు లేదా వెయిట్లో ఉన్న పెరుగుతారు ఈ స్ప్లిట్ చేయడం వల్ల. ఇప్పుడు మీరు 2 days తర్వాత ఒక రెస్ట్ డే ఇస్తారు. అట్లా రెస్ట్ డే ఇచ్చినప్పుడు ఆ రెస్ట్ డే రోజు బాడీ మొత్తం రికవర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ 2 daysకి బాడీ డ్యామేజ్ అయ్యిద్ది. మళ్ళీ ఇంకో 2 days సాటర్డే సండే రికవర్. మళ్ళీ మండే మీకు ఫ్రెష్గా ఉంటుంది బాడీ. ఇంకా మళ్ళీ సేమ్ కొట్టుడు. ఇప్పుడు స్ప్లిట్ అనేది 3 days స్ప్లిట్ ఒకటి, 4 days స్ప్లిట్ ఒకటి చెప్తా. సేమ్ అవే 14 exercises, తేడా ఏమి ఉండదు. కాకపోతే కొంతమందికి టైం కుదరదు. అట్లా టైం కుదరని వాళ్ళు 3 days రండి, సరిపోయిద్ది. నేను ఎంతమంది 3 days కూడా చేశాను. 3 days వచ్చినా సరే సూపర్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేను 4 days వస్తున్నా. సేమ్ 4 days వచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ అవే ఎక్సర్సైజ్, సేమ్ అవే లోడ్.
సేమ్ అదే వాల్యూమ్. నేను చెప్పేది మైక్ వెన్సర్ అని ఒక బాడీ బిల్డర్, తోప్ బాడీ బిల్డర్. ఇప్పటివరకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ఇతని గురించి తెలుసుకోండి, మైక్ వెన్సర్ అనే గురించి. బాడీ ఉంటే సరిపోదు, బ్రెయిన్ కూడా ఉండాలని చెప్పేసి బాడీ బిల్డర్కి స్మార్ట్గా ట్రైన్ చేస్తాడు బాడీ అని మజిల్ పెంచడానికి. తోపులకి తోపు. నేను ఒక పెద్ద ఫ్యాన్ అనుకోండి కావాలంటే, అంత బ్రెయిన్ ఐడియాలజీకి సినిమా హీరోలకు కూడా అంత పెద్ద ఫ్యాన్ కాదు, నేను చూడను కూడా సినిమాలు. అట్లాంటిది ఇతను నేను పెద్ద ఫ్యాన్ అనుకోండి, ఎందుకంటే ఐక్యూ అనేది అంత సూపర్ ఉండిద్ది. నేను చేసేవి మ్యాక్సిమం అతను చెప్పిన మోడల్స్లోనే సింక్ అవుతూ ఉంటాయి. నాకు తెలియకుండానే నేను ఫెయిల్యూర్ సెట్ అనేది చేస్తాను. కనీసం అతను ఎవరో కూడా నాకు తెలియదు, తెలియని టైంలో కూడా నేను ఫెయిల్యూర్ సెట్ చేశాను. అంటే జస్ట్ కామన్ థింగ్. ఒక ట్రైనర్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కొన్ని ఎక్సెల్ చెప్పారనుకో, 3 సెట్లు చేయమంటారు, 4 సెట్లు చేయమంటారు. నేను 3 సెట్లు తీసుకున్నాను, 3వ సెట్ మాత్రమే ఎంత ఎనర్జీ ఉంటే అంత చూపించాడిని. అది సేమ్ అతను కూడా అంతే. వామప్ లైన్ అయితే అని తీసుకొని 3వ సెట్ మాత్రమే ఫెయిల్యూర్ సెట్ తీసుకెళ్తాడు. ఫెయిల్యూర్ తర్వాత బియాండ్ తీసుకెళ్తాడు. ఫెయిల్యూర్ సెట్ అయిపోయిన తర్వాత హోల్డింగ్ చేయడం, స్టాటిక్, ఫోర్స్డ్ రెప్స్ ఇట్లాంటివన్నీ చేస్తారు. అవన్నీ చేయడం వల్ల మజిల్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. నేను అవన్నీ ఏం చేయను, ఓన్లీ ఫెయిల్యూర్ సెట్ మాత్రం చేస్తాను, ఇంకా ఆపేస్తాను. సేమ్ అదే సింక్ అంటే ఇదే, సేమ్ అతని ఐడియాస్లోనే అతను తీసుకునే ఎక్సర్సైజెస్తోనే చెస్ట్ అండ్ బ్యాక్. చెస్ట్కి ఒక ప్రెస్సింగ్ మూమెంట్, ఫ్లై మూమెంట్. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే అందరూ డైరెక్ట్గా వీళ్ళ ఐడియా అని చెప్పేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా నా ఐడియా కాదు, ఫస్ట్ కనిపెట్టింది చెప్పింది ఫస్ట్ మాట మైక్ మెన్సర్ అనే అతను. ఒక చెస్ట్కి ఒక ప్రెస్సింగ్ మూమెంట్, ఒక ఫ్లై మూమెంట్ సరిపోద్ది అని చెప్పింది మైక్ మెన్సరే. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్, ఒక వర్టికల్ మూమెంట్, ఒక రోయింగ్ మూమెంట్. ఇది చెప్పింది కూడా ఫస్ట్ మైక్ మెన్సరే, మానవులు కాదు. నేను క్రెడిట్ అనేది ఓపెన్గా ఇస్తాను. ఎక్స్ట్రా కార్డియో కానీ ఏమీ చేయమాకండి. మీరు డైలీ లైఫ్ స్టైల్ ఎట్లయితే ఉందో సేమ్ అంతే అట్లానే ఉంచండి. మినిమం ఒక 2000 స్టెప్స్ అన్నా లేదా 3000 స్టెప్స్ అన్నా వేస్తారు ఎంతోమంది. కొంతమంది నేనేనంతే ఒక 2000 లేదా 3000 వేస్తాను అంతే. మ్యాక్సిమం అయితే 4000. మీరు పనిమాల మాత్రం కార్డియో చేయమాకండి. కార్డియో చేస్తే ఎంతో కొంత బాడీ డ్యామేజ్ అవుద్ది. ఆ డ్యామేజ్ అనేది మనకు వద్దు. వీరంతవరకు మజిల్ డ్యామేజ్ చేస్తున్నాం, రికవర్ చేస్తున్నాం, స్ట్రెంత్ పెరిగిద్ది. కార్డియో మటుకి ట్రై చేయమాకండి. గెయిన్స్ వచ్చి ఒక 3 months తర్వాత మీకే డిఫరెన్స్ తెలిసిద్ది, ఎందుకంటే అంత సూపర్ ఉంటుంది కాబట్టి. వెయిట్స్ పెరిగితే అంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు 3-4 ఎక్సర్సైజ్ చేశారనుకో చాలా కష్టంగా ఉంటుంది. అదే కనుక ఒక 2 ఎక్సర్సైజ్ చేశారనుకో, ఒక మజిల్కి చెస్ట్కి ఒక 4 ఎక్సర్సైజ్ చేశారనుకో చాలా కష్టంగా కదిలిద్ది. అదే కనుక కేవలం ఒక 2-3 ఎక్సర్సైజ్ పెట్టుకున్నారనుకో మజిల్ అనేది చాలా ఆ 2 ఎక్సర్సైజ్లో ఫుల్ పవర్ ఇచ్చి పడేసిద్ది. అది అందుకనే ఈ స్ప్లిట్ అనేది.